ఈశావాస్యోపనిషత్తు 12వ మంత్రం. అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ యవతే తమః యవు సంభూత్యామృతాః. భావము: ఎవరైతే సాకార సగుణ రూపాన్ని పూజ చేస్తారో వారు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు. ఎవరైతే నిజంగా నిరాకార నిర్గుణ పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో వారు ఇంకా ఎక్కువైనటువంటి కటికి చీకట్లోకి పోతారు. వ్యాఖ్యానం: భూతి అంటే సంపద, సంభూతి అంటే మంచి సంపద, నశించనటువంటి సంపద. అంటే అదే పరమాత్మ. పరమాత్మతో ఏకత్వాన్ని చెందటమే సంభూతి అని చెప్తారు. ధ్యాన యోగం ద్వారా ఇది సాధ్యం. దీనినే నిరాకార నిర్గుణోపాసన అని కూడా అంటారు. సంభూతి అంటే నిరాకార నిర్గుణ పరమాత్మకు వేరుగా నామ రూప గుణాలతో కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచం లేదా ప్రకృతి. ఇది ఆ పరమాత్మకు ప్రతిరూపం. ఈ ప్రకృతి పట్ల, విగ్రహాల పట్ల, భగవంతుని గుణాల పట్ల ఆసక్తిని కలిగి ఉండటం, పూజ చేయడం భక్తి యోగం అని అంటారు. ఇదే సాకార సగుణోపాసన. ఎవరైతే సాకార సగుణ ప్రకృతి రూపాన్ని పూజ చేస్తారో వారు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు అని ఉపనిషత్ గురువులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే కేవలం రూపాల మీద ఆకర్షణతో, గుణాల పట్ల ఆకర్షణతో, మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు అంటే లాభాలని ఆసక్తితో ఎవరైతే అనేక రూపాలతో, పేర్లతో కూడినటువంటి దేవీ దేవతలను కొలుస్తూ ఉంటారో, అనగా పూజిస్తూ ఉంటారో, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారో అట్టి వారు అంధకారంలో ప్రవేశిస్తారు అని ఈ మంత్రం చెప్తా ఉంది. ఇదేమిటి, చాలా విచిత్రంగా ఉంది. ఇది మంచి పని కదా, మంచి పని చేస్తే, దేవతలను పూజ చేస్తే అంధకారంలోకి పోవడం ఏమిటి అని మనకి అనుమానం. కేవలం భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు అంటే అందరూ చేస్తూ ఉన్నారు కదా అని తాను చేస్తూ ఉంటారు. ఈ సాకార సగుణ రూపాలను పూజిస్తూ ఉండేవాడు అసలు తాను ఎందుకు భగవంతుణ్ణి పూజ చేస్తున్నాడో, ఎలా చెయ్యాలో, దేనికోసం చెయ్యాలో అనేటటువంటి సరైనటువంటి జ్ఞానం కానీ అవగాహన కానీ ఉండదు. భగవంతుడు అంటే కోరికలు తీర్చేటటువంటి వాడు అని, తాను కనుక భక్తితో ఆయనను పూజ చేస్తే, వ్రతాలు చేస్తే ఆయన కరుణించి తన కోరికలు తీరుస్తాడు అని, తనకు వచ్చిన కష్టాలు తీరుస్తాడు అని, అందరికన్నా ఇంకా గొప్పగా తాను జీవించవచ్చు అని అనుకుంటాడు. దానికోసం కొంత సమయాన్ని, కొంత ధనాన్ని పెట్టుబడిగా పెడతాడు. ఉదాహరణ, ఒక వ్యాపారస్తుడు లాభాల కోసం కొంత సమయాన్ని, ధనాన్ని పెట్టుబడి పెట్టి లాభాలని ఆశిస్తాడు, పొందుతాడు. అదేవిధంగా ఇక్కడ భక్తి పేరుతో కూడా భగవంతుడితో వ్యాపారం మొదలుపెట్టడం జరుగుతుంది. తన పెట్టుబడికి తగిన ప్రతిఫలం రాబట్టుకోవాలి అని భావిస్తాడు.
తన కోరికలు తీరితే తాను కొలిచిన రాముడు, కృష్ణుడు, ఆంజనేయులు, వెంకటేశ్వరులు, వినాయకుడు, లక్ష్మీదేవో, పార్వతీదేవో ఎవరో వారే నిజమైనటువంటి దేవుడు అని, అంతకి మించి వేరే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అని భావిస్తూ ఒక రకమైన పిచ్చిలో పడతాడు. మిగిలిన రూపాలపై చిన్న చూపు చుక్కలుగుతూ ఉంటుంది. ఆ రూపాలను ఆరాధించే వారిని పిచ్చివాళ్ళుగాను, మూర్ఖులుగాను తలచి భావిస్తూ ఉంటాడు. తాను చాలా గొప్పవాడు అయినట్లు పోజు కొట్టి అహంకారంతో నడుచుకుంటూ ఉంటాడు. ఒకడు నేను సాయిబాబాను పూజిస్తున్నాను, నాకు చాలా కలిసి వచ్చిందండి అంటాడు. ఒకడు నేను అయ్యప్ప మాల వేశానండి, అప్పటి నుంచి నా దశ తిరిగిందండి అంటాడు. ఒకడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే చచ్చిన వాడే బ్రతికాడండి అంటాడు. మరి ఒకడు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు పూర్వ సంచిత సత్కర్మ ఫలితాలు బాగుంటే ఈ విధంగా భావిస్తూ ఉంటారు. అదే కొంతకాలానికి ఉన్నది కాస్త ఊడిపోతే, దొంగలు పడి అంతా ఎత్తుకుపోతే, దశ తిరిగి తినటానికి తిండికి కూడా నోచుకోపోతే, ఆరోగ్యం సరిగలేక జబ్బు పడితే, అసలు శాలతీయే గల్లంతైతే అంతే మరణిస్తే తన మీద కోపం వచ్చిందా, దేవుడికి శక్తి తగ్గిందా, లేక ఆయన మన మొర ఆలకించడానికి వీలు లేక ఆయనకి చెవుడు వచ్చిందా, మొత్తం మీద ఆయనకు ఏదో అయ్యిందని ఇంకొక దేవుడి వైపు తిరుగుతారు. అయినప్పటికీ శక్తి పోయిందండి అని తీర్మానం చేస్తారు. చివరికి ఒకనాటికి ఆ అసలు దేవుడే లేడు, గీవుడు లేడు అంటాడు. ఇదంతా మన కర్మ ప్రభావం అండి అంటూ నాస్తికుడు అవుతాడు. ఇలాంటి దేవుడు ఉంటే అంటే దేవుణ్ణి కోరికలు తీర్చే యంత్రం అని, మనం లంచాలు బాగా ఇచ్చి కొద్దీ ఆయన మనకు పనులు బాగా చేసి పెడతాడు అని చేసే ఉపాసనలు, పూజలు వ్యర్థమైపోయినా కానీ వాటి వల్ల నీకేమీ ప్రయోజనం కలగదు. ముక్తి అసలే లేదు. నీ దృష్టి అంతా ప్రాపంచిక వ్యామోహాల మీద ఉన్నప్పుడు అసలు ముక్తి అనేది అసాధ్యం. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందడం, కర్మలు చేయడం, రజోగుణం ప్రబలడం జరుగుతూ ఉంటుంది. పోనీ ఇవన్నీ కొన్ని తెలుసుకొని కోరికలు లేకుండా భగవంతుని రూపాలను, గుణాలను కొలిస్తే దానివల్ల రజోగుణం తగ్గిపోయే అవకాశం ఉంది. మనసు శుద్ధం అవుతుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కానీ అసలు పరమాత్మతత్వం తెలియదు. ఆత్మానుభూతి అసలే కలగదు. ఆత్మానుభూతి కలగకపోతే పూర్వం సంపాదించినటువంటి సంచిత కర్మలు అలాగే ఉంటాయి, అవి నశించవు కదా. కనుక మళ్ళీ మళ్ళీ జన్మలు, దుఃఖాలు తప్పవు. కనుక కేవల సాకార సగుణ రూప వల్ల సంసార బంధం తొలగిపోదు, జన్మరాహిత్యం కలగదు. అందుకే అంధకారంలోకి పోతావు అని అంటా ఉన్నారు ఉపనిషద్ గురువులు. సరే, నిరాకార నిర్గుణ పరమాత్మను ఉపాసన చేసేద్దాం, అంతకన్నా ఎక్కువైనటువంటి అంధకారంలోకి పోతావి అంటున్నారు. ఇదేమి చిత్రం! ఏ సాధనలు చేయకుండా, చిత్తాన్ని ఏకాగ్రపరచకుండా, ప్రాపంచిక వ్యామోహాలకు
వదలకుండా పరమాత్మతో ఐక్యం చెందటం ధ్యాన మార్గం వల్లనే సాధ్యం అని తెలుసుకుని కేవలం ధ్యాన యోగాన్ని ఎంతకాలం ఆచరించినా అతని మనస్సు ప్రపంచం వైపుకే పరుగులు తీస్తూ ఉంటుంది. అతని పరమాత్మపై నిలవదు. ఆ కారణం వలన అంటే అతడు నిష్కామ కర్మ యోగ సాధన చేయలేదు కాబట్టి, కనుక సాకార సగుణోపాసన ఏకాగ్రత సాధించలేకపోయాడు. కనుక ఇట్టి స్థితిల్లో మనస్సు ఆత్మలో అంతమయ్యే స్థితి, జీవ బ్రహ్మైక్య స్థితి ఏ విధంగా కలుగుతుంది? కలగదు కదా. ఎంతకాలం ధ్యానం చేసినా అనుభవము కలగక ఈ వేదాంతం అంతా చెత్త అని దీన్ని తీసి పారేస్తాడు. అనవసరంగా ధ్యానంతో కాలం వృధా చేసుకోవడం ఎందుకు అనుకుంటాడు. ఎలాగూ ప్రాపంచిక వ్యామోహాలతో వాసనలతో తగులుకొని లోపల గోల పెడతా ఉన్నాయి. కనుక పూర్తిగా పతనం దశలో పడిపోతాడు. కనుక కటిక చీకట్లో ప్రవేశిస్తావు అని చెప్పడానికి ఇదే కారణం. ఇటువంటి కేవల ధ్యాన యోగ సాధన వల్ల అంతకన్నా ఎక్కువైన చీకట్లోకి ప్రవేశిస్తారు అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఉపనిషత్ గురువులు. కానీ సగుణోపాసన చక్కగా గనక చేస్తే, నమ్మకము విశ్వాసంతోనూ నిశ్చల చిత్తంతోనూ చేస్తే, పరమాత్మను అందుకోలేకపోయినా చేసేది సత్కర్మ కనుక చిత్తశుద్ధి మనో ఏకాగ్రత కలుగుతాయి. కానీ భక్తి లేనటువంటి ఈ ధ్యాన సాధన వల్ల మనస్సు ఆందోళనలు ఉద్రేకాలతో బాహ్య ప్రపంచంలోకే పోతూ ఉంటుంది. చివరకు ఈ సాధనపై నమ్మకం పోయి ఇంకా పతనమైపోతాడు అని ఈ విధంగా కటికి చీకట్లే గతి అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రెండూ కూడా వదిలేయాలా అనేటటువంటి సందిగ్ధంలో పడతాం. దీనిని గురించి 13వ మంత్రంలో వివరించటం జరుగుతుంది. దాన్ని తెలుసుకోవడానికి ఎదురు చూడండి. ఓం తత్సత్. ఓం.